ఎమ్మెల్సీ కవిత వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తుంది. ఆమెతో పాటు 6 ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుండి తీసుకొస్తే ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కాంగ్రెస్ హైకమాండ్ని కలిసిందని కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగానే కవిత కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరిపిందా? ఆమెను కాంగ్రెస్లోకి రాకుండా నిజంగానే తెలంగాణ నేతలు అడ్డుకున్నారా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ లో తీవ్ర చర్చానీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ప్రధాన కారణం ఏంటంటే కవిత కాంగ్రెస్ ని హైకమాండ్ ని సంప్రదించింది. 6 ఎమ్మెల్యేలని తీసుకొస్తే మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసింది అంటూ కూడా ఏదైతే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇది కాంగ్రెస్ లో చర్చానీయాంశంగా మారింది. అయితే ఇక్కడ రాష్ట్ర నాయకత్వమే పిసిసి కూడా సుముఖంగా ఉన్నప్పటికీ కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి నుండి అడ్డుకట్ట పడింది అంటూ కూడా ఆమె చేరికకి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లో ఇది తీవ్ర చర్చగా మారుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా అంటే ఇటీవల కవిత లేఖ తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసినటువంటి లేఖ సంచలనంగా మారింది. అది బీఆర్ఎస్ లో ఒక కుటుంబ అని చెప్పొచ్చు. ఆ కుటుంబంలో ఏదైతే నాలుగు ముక్కలాట కూడా నడుస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా కవిత కొన్ని రోజులుగా కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అయితే తాను జైల్లో అంటే తిహార్ జైల్లో ఉన్నప్పుడే కూడా బీజేపీతో కూడా దీనికి ఏదైతే మెర్జీ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు బీజేపీలో అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. మరొక వైపు కవిత ఇటు బీజేపీని ఉద్దేశించి మాట్లాడినప్పటికీ కూడా కాంగ్రెస్ ఉద్దేశించి కూడా మాట్లాడలేదని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆమె కాంగ్రెస్ వైపు చూస్తుంది, కాంగ్రెస్ తో కూడా మంత్రాలు జరుపుతుందంటూ కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. సో మొత్తానికి కవిత కొట్టిపారేసినప్పటికీ కూడా అంటే తనపై వస్తున్న అటువంటి ఆరోపణలు కరెక్ట్ కాదు అంటూ ఆమె కొట్టిపారేసినప్పటికీ కూడా ఇది రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కూడా అదే తరహాలో కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి, మావినార్థం ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, ఇటు మోహన్ ఏదైతే మిగతా ఎమ్మెల్యేలు కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో గతంలో చేసిన పాపాలు వాళ్ళకి చుట్టుముట్టాయి. సో ఈ నేపథ్యంలో కూడా వాళ్ళ కుటుంబంలో కూడా ఏదైతే ఈ తగాదాలు మొదలయ్యాయి, ఏ కుటుంబ తగాదాలని పరిష్కరించుకోవాలని కేటీఆర్ కాంగ్రెస్ పై కూడా విమర్శించే నైతిక అర్హత లేదంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఏదో తిప్పికొడుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా మరి నిజంగానే ఇటు ప్రచారం జరుగుతున్నట్టు కూడా కవిత కాంగ్రెస్ హైకమాండ్ ని సంప్రదించిందా? అక్కడ హైకమాండ్ సంప్రదిస్తే ఆమె కాంగ్రెస్ లో తీసుకోవడానికి అడ్డుకుంది ఎవరు, అడ్డుకట్ట వేసింది ఎవరు? నిజంగానే ఆమె కాంగ్రెస్ లకు 6 ఎమ్మెల్యేలు, తన వద్ద 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి వస్తే నాకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఆమె హైకమాండ్ తో కూడా మంత్రాలు జరిపినట్టు కూడా జరుగుతున్న ప్రచారం ఎంతవరకు వాస్తవం? అదేవిధంగా ఒకవేళ హైకమాండ్ సుముఖంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం అంటే పిసిసి సుముఖంగా ఉన్నప్పటికీ ఎవరు అంటే అడ్డుకుంది ఎవరు, ముఖ్యమంత్రి లేకపోతే ఇంకెవరు అడ్డుకున్నారు అనేది కూడా తెలియాల్సింది. ఒకవైపు కవితకు సరైన క్యాడర్ లేదు. సో ఈ నేపథ్యంలో కవితను కాంగ్రెస్ లో తీసుకుంటే నష్టమే. ఎందుకంటే ఇప్పటికే ఒకవేళ ఆ కుటుంబాన్ని కాంగ్రెసే విడగొట్టింది అని, కాంగ్రెస్ కుటుంబంలో చిచ్చులు పెట్టిందని కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కవితను తీసుకోవద్దంటూ కూడా అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతుంది. సో ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మాత్రం తెలియాల్సింది. మరి భవిష్యత్తులో నిజంగానే ప్రచారం జరుగుతున్నట్టు కవిత కాంగ్రెస్ వైపు చూస్తుందా అంటే ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. మంత్రివర్గం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కీలక నేతలు కాంగ్రెస్ లకు రాబోతున్నారు. అందుకే మంత్రివర్గం ఆలస్యమైందంటూ కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. ఇటు హైదరాబాద్ అంటే తెలంగాణ కావచ్చు, ఇటు ఇతర ప్రాంతాలు కూడా జరుగుతున్న నేపథ్యం కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతుందని కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో కూడా నిజంగానే మరి బీఆర్ఎస్ నుండి ఇంకెవరు అంటే గతంలో కూడా చర్చ జరిగినట్టు హరీష్ రావు కూడా కాంగ్రెస్ వైపు చూశారని కూడా చర్చ జరిగిన నేపథ్యంలో కూడా మరి కాంగ్రెస్ బెర్తులు ఏదైతే మంత్రివర్గ విస్తరణ అందుకే ఆలస్యం అవుతుందా, నిజంగానే ప్రచారం జరుగుతున్నట్టు కూడా కవిత కూడా కాంగ్రెస్ వైపు చూస్తుందా? ఒకవేళ చూస్తే రావడానికి ఉన్న